రంగ పొంగ భద్రమండి అన్నలు రహదారి వాహనాలు రంగ పొంగ భద్రమండి అన్నలు రహదారి నిబంధనలు అన్నలు తప్పక పాటించాలి తమ్ములు రహదారి నిబంధనలు అన్నలు తప్పక పాటించాలి అన్నలు రాంగు రోడ్డు వెళ్ళకు రయ్యుమంటూ ఉరకకు రాంగు రోడ్డు వెళ్ళకు రయ్యుమంటూ ఉరకకు వేగంగా వెళ్ళకు స్పీడ్ బ్రేక్ వెయ్యకు వేగంగా వెళ్ళకు స్పీడ్ బ్రేక్ వెయ్యకు రహదారి వాహనదారులు రంగ పొంగ భద్రమండి అన్నలు సీటు బెల్ట్ లేనట్టి ప్రయాణం ప్రమాదాలు జరిగినప్పుడు అపాయం బండి పైన హెల్మెట్ ధారణ ప్రమాదంలో ప్రాణానికి రక్షణ తాగి బండి జోలకు ప్రాణాలు నిబంధనలు మరువకు ప్రమాదాలు చేయకు రహదారి వాహనదారులు రంగ పొంగ భద్రమండి అన్నలు రహదారి నిబంధనలు అన్నలు తప్పక పాటించాలి తమ్ములు రహదారి నిబంధనలు అన్నలు తప్పక పాటించాలి తమ్ములు తప్పక పాటించాలి తమ్ములు తప్పక పాటించాలి తమ్ములు తప్పక పాటించాలి తమ్ములు రహదారి నిబంధనలను మనం తప్పనిసరిగా పాటించాలి. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టాలి, కారు తోలేటప్పుడు సీటు బెల్ట్ను పెట్టాలి, సిగ్నల్ పడ్డప్పుడు బండి ఆగాలి. అలాగే బండి ఇండికేటర్స్ ఎటు వస్తున్నాం ఎటు పోతున్నాం అనే ఇండికేటర్స్ కూడా మన వెనుకున్న వాహనదారుడికి సూచికలుగా ఇవ్వాలని మీ అందరినీ తెలియజేస్తూ నియమ నిబంధనలను పాటించి క్షేమంగా గమ్యాలకి చేరుకోవాలని తెలియజేస్తూ మరో సంక్షేమ గీతంతో శాంతి శోభ గారు. ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజవంశ పల్లె పల్లెన ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజవంశ పల్లె పల్లెన అభయహస్తం అందించే 6 గ్యారంటీల మాట నిలుపుకుంటుంది ప్రజాపాలన మాట నిలుపుకుంటోంది ప్రజాపాలన మాట నిలుపుకుంటోంది ప్రజాపాలన అభివృద్ధి ధ్యేయంగా అందరినీ కలుపుతూ జనకాస్తని పల్లె పల్లెన ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజవంశ పల్లె పల్లెన ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజవంశ పల్లె పల్లెన ఆడబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఇచ్చిందన్నా ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా అర్హులైన ఉద్యోగులు నెలకు 4,000 నుంచి చేయూత పథకం తెచ్చిందన్నా ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజవంశ పల్లె పల్లెన ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజవంశ పల్లె పల్లెన ఇందిరమ్మ రాజవంశ పల్లె పల్లెన ఇందిరమ్మ రాజవంశ పల్లె పల్లెన థాంక్యూ. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అందిస్తుంది డ్రగ్స్ రహిత సమాజం, ప్రమాద రహిత సమాజం, అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అందిస్తుంది. అలాగే ఇవాళ యువత డ్రగ్స్ కు అలవాటు పడి నిండు జీవితాన్ని యాగం చేసుకుంటున్నారు. కాబట్టి డ్రగ్స్ కు అలవాటు పడకుండా డ్రగ్స్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా డ్రగ్స్ నివారణపై ఒక పాట. గాలి 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 ఓరి మొగిలయ్యో నీ పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా గాలి 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 ఓరి మొగిలయ్యో నీ పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా గంజాయి
చేసేటటువంటి వ్యక్తి ఆలోచనలు మత్తుగానే ఉంటాయి. కాబట్టి మీరు గంజాయి మత్తులకు అలవాటు పడకుండా ఉండాలని తెలియజేస్తూ, బస్సులు మన బస్ స్టాప్లకే వస్తాయండి, రోడ్డు మీదకి పోయి ప్రమాదానికి గురికాకుండా కొద్దిగా వెనక్కి ఉండవలసిందిగా తెలియజేస్తూ, ఇవాళ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. సంక్షేమ గీతంతో జ్యోతి రావణ సందనహలో వెన్నెల రండి పేదాము రండో వెన్నెల రావణ సందనహలో వెన్నెల రండి పేదాము రండో వెన్నెల తెలంగాణ రాష్ట్రంలో వెన్నెల ప్రజాపాలన వచ్చింది ప్రతి ఒక్కరు కదులు రండి ప్రగతి బాటలేద్దాము రావణ సందనహలో ప్రజాపాలన అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ, ఇవాళ భారత జనగణన నడుస్తుంది. మన ఇంటికి వచ్చేటటువంటి అధికారులకు మీరందరూ మనకు సంబంధించినటువంటి వివరాలను ఇచ్చి నమోదు చేసుకోవాలని తెలియజేస్తూ, బస్ స్టాపుల్లోకే బస్సులు వస్తున్నాయి, రోడ్డు మీదకి పోకుండా దూరంగా ఎడంగా ఉండాలని ప్రయాణికులందరినీ మరీ కోరుతూ రేణుక ఒక పాట. అదిగదిగో ప్రజాపాలన సమర పేరి మోగే అన్నలార రండి ఇందిరమ్మ కళ్ళు కొన్న రోజులు వచ్చినాయో చెల్లెలార రండి అదిగదిగో ప్రజాపాలన సమర పేరి మోగే అన్నలార రండి ఇందిరమ్మ కళ్ళు కొన్న రోజులు వచ్చినాయో చెల్లెలార రండి ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాసటయ్యను ఇందిరా మహిళా శక్తి జాతీయంలో పెట్టించి మహిళా మనులందరికీ వడ్డీ లేని రుణాలొచ్చి అదిగదిగో 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 ప్రజాపాలన సమర పేరి మోగే అన్నలార రండి ఇందిరమ్మ కళ్ళు కన్న రోజులు వచ్చినాయో చెల్లెలార
అందుకే 1 కోటి మంది మహిళలను కోటేశ్వరం చేసే దిశగా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పయనిస్తుంది. అమ్మ అందరూ బస్ స్టాప్ లోకి బస్సులు వస్తాయి, ఆగినాక మాత్రమే బస్సులు ఎక్కండి, ఆగినాక మాత్రమే బస్ దిగండి, బస్ మూవ్ అయ్యేటప్పుడు ఎక్కితే ప్రమాదానికి గురవుతారని తెలియజేస్తూ ఇవాళ రోడ్డు నిబంధనలు అలాగే డ్రగ్స్ రహిత సమాజం కోసం అనేక రకాలుగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పల్లెల్లో మున్సిపాలిటీల్లో తిరుగుతూ ఇవాళ ప్రజలను అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి ఆర్టీసీ ప్రయాణికులకు అలాగే మా ట్రాఫిక్ కానిస్టేబుల్కు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.